నేనున్నా కదరా అన్నీ చూసుకోవడానికి. నిన్ను పొమ్మన్నాను కదా, ఇంకా పోలేదా? నేనేమైనా నీ పని మనిషినా? పొమ్మంటే పోవడానికి, రమ్మంటే రావడానికి. నువ్వు పని మనిషి కాదే, ఎందుకు పనికిరాని మనిషి. సారీ, దెయ్యానివి. నీ బూతులు బూతులు బూతులు. ఏయ్, నువ్వు వెళ్ళిపోవే. ఆ సెక్యూరిటీ చూసాడు, నాకు ప్రాబ్లం అవుద్ది. వెళ్ళిపో. నమస్కారం సార్, ఆ, నేను ఈ అపార్ట్మెంట్ వాచ్మెన్. నా పేరు సీను. ఆ, ఆ, మీకు ఏదైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయండి. ఆ. ఓకే సార్, ఉంటాను. సరే. నువ్వేం దెయ్యానివే, భయపడ్డం అలా ఉంచు. కనీసం పట్టించుకోవట్లేదు. నేను వాడికి కనిపించను. మరి నాకు మాత్రం ఎందుకు ఈ బంపర్ ఆఫరు? సర్లే, నీతో సొల్లేసే టైం లేదు. అసలుకి ఈరోజు నా ఫస్ట్ నైట్. అది జరగదు, జరగనివ్వను. ఓ, జోక్ బాగుంది, కానీ నవ్వేంత టైం లేదు. అలా ప్రతిసారి నీ ఎంట్రీ అంటే. అయినా చెప్పాను కదా ఈరోజు మా ఫస్ట్ నైట్ అని. నేను చెప్పాను కదా అది జరగదని. ఆ బొంగులే పీకేవు. నువ్వు చచ్చిపోయాని మర్చిపోయినట్టున్నావు. నాకు తప్ప ఎవరికీ కనబడవు. ఏమవుద్దే నీ వల్ల? నేను అనుకుంటే ఏదైనా చేయగలను. అయితే బయటికెళ్ళి అనుకో. ఎక్కడున్నా నేను పట్టించుకోను. ఈ రోజు కోసం ఎన్నో రోజుల నుంచి వెయిటింగ్. ఏది నీ ఫస్ట్ నైట్ రోజు పాల గ్లాస్తో వస్తారు. నువ్వేంటో గాజు గ్లాస్ ఉన్న ఫోటోని తీసుకొచ్చావు మీ అక్కది. నా లైఫ్లో జరిగే ప్రతి మూమెంట్ మా అక్క చూడాలని ముందే చెప్పాను కదండి. ఏడ్చినట్టుంది. పెళ్ళిళ్ళు పుట్టినరోజు చూపిస్తారు కానీ ఇలాంటివి ఎవరైనా చూపిస్తారా? ప్లీజ్ మీరు ఏం చెప్పినా వెంట ఒక్క అక్క ఫోటో తప్ప. ఫోటో ఎందుకు, డబ్బులు బొక్క. అక్కడి నుంచి మీ అక్క చూస్తుంది కదా. ఏంటి మా అక్క ఇక్కడ ఉందా? అంటే మీ అక్క శారీరకంగా చచ్చిపోయినా మానసికంగా మన మధ్యనే ఉంది కదా అంటున్నా. నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ. నువ్వు కూడా నన్ను అర్థం చేసుకున్నావు అనుకో, చెల్లికి చెల్లు, త్రిల్లికి త్రిల్లు. ఏంటా కంగారు, కొద్దిసేపు మాట్లాడుకుందాం. నిజమే కదా పాప, డైరెక్ట్గా స్టార్ట్ చేస్తే అమ్మాయి కదా కొంచెం ఇబ్బంది ఉంటుంది. మాట్లాడుకుందాం. ముందు మీరు మాట్లాడతారా నేను మాట్లాడాలా? నేనే. వద్దులే నేనే మాట్లాడతా. అసలు నేను మా అక్క ఎంత క్లోజ్ తెలుసా? కొంప తీసి ఇప్పుడు అది చెప్తావేంటి? చిన్నప్పుడు నన్ను కుక్క కరిస్తే మా అక్క ఆ కోపంతో కుక్కనే కరిచేసింది. ఓహో, కుక్క కరవడం వల్ల నువ్వు, కుక్కను కరవడం వల్ల మీ అక్క ఇలా తయారయ్యారనమాట. నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు ఒక నా చేయి పట్టుకున్నాడని చెప్పి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ కూడా పెట్టుకుంది. నన్ను స్కూల్లో జాయిన్ చేసినప్పుడు నా మీద బెంగతో రోజు ఏడ్చేదండి మా అక్క అయితే. నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు ఓసిని అంకమ్మ, రాత్రి ఎప్పుడో 10 గంటలకు మొదలు పెట్టావు, ఇప్పుడు 5 అయింది, ఇంకా 5th క్లాస్ దగ్గరే ఉన్నావు.